హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు వీడియోలో సెంటర్ క్లిప్ అనేది రెడీ చేసి చూపించబోతున్నాను. చాలా బాగుంటుందండి ఈ డిజైన్ అనేది. ఎందుకంటే కిందికి బీడ్స్ అనేవి యాడ్ చేస్తున్నాను. అలాగే లోటస్ వైట్ మనకి దేని డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ దేనికైనా మ్యాచ్ అవుతుంది. చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. ఇక అది ఎలా రెడీ చేసుకోవాలో చూపించబోయే ముందు మీరు వేరే నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కామెంట్ ద్వారా నా వీడియో ఎలా ఉందో చెప్పండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం సెంటర్ క్లిప్ తీసుకున్నానండి. అలాగే వైట్ కలర్ కుందన్స్ తీసుకున్నాను. అలాగే యూ షేప్ గ్రీన్ కలర్ కుందన్స్ తీసుకున్నాను. గ్లూ అనేది B7000 గ్లూ అనేది యూజ్ చేస్తున్నాను. అలాగే చైన్ అనేది యూజ్ చేస్తానండి కింద హ్యాంగింగ్ కోసం. ఫస్ట్ సెంటర్ క్లిప్ మీద మనం డిజైన్ అనేది వేసుకోవాలి. డిజైన్ అనేది లోటస్ డిజైన్ వేస్తున్నాను. మనం కలర్స్ అనేవి లోటస్ అనేవి మనం మ్యాచింగ్ వేసుకోవచ్చు. లేకపోతే ఇలా వైట్ వేసుకుంటే మనకి దేనికైనా యూజ్ చేసుకోవడానికి మ్యాచింగ్ లాగా చాలా బాగుంటుంది. నేను వైట్ కుందన్స్ అనేవి తీసుకున్నాను. ఫస్ట్ సెంటర్ మీద క్లిప్ మీద చూపించే విధంగా గ్లూ అనేది అప్లై చేసుకోవాలి. ఈ గ్లూ అయితే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందండి. ఇప్పుడు చూపించే విధంగా కుందన్స్ని 3 కుందన్స్ ఫస్ట్ పెట్టుకోవాలి. ఇలాగ కుందన్స్ పెట్టుకున్నాక కింద యూ షేప్ గ్రీన్ కలర్ పెటల్స్ లాగా తీసుకున్నాను. యూ షేప్ కుందన్స్ కింద 2 పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా పెట్టుకుంటే మనకి కింద లోటస్ లాగా కనిపిస్తుంది 3 పెటల్స్తో. ఇలా ఈ సెంటర్ క్లిప్ మొత్తం రెడీ చేసేసుకోవాలి. ఈ గ్లూ అయితే మనకి ఈజీగా ఉంటుందండి పెట్టుకోవడానికి. ఇప్పుడు చూపించే విధంగా మొత్తం మనకి ఎన్ని లోటస్ వస్తాయో అన్నీ కూడా పెట్టేసుకోవాలి. 3 కుందన్స్కి మనకి ఒక లోటస్ అనేది రెడీ అవుతుంది. కింద యూ షేప్ కుందన్స్ తీసుకున్నాను, మూన్ షేప్ కుందన్స్ గ్రీన్ కలర్ తీసుకున్నాను. ఇలాగ క్లిప్ అనేది సైజ్ అనేది మన ఇష్టము. స్మాల్ సైజ్ ఉంటాయి, మిడిల్ సైజ్ ఉంటాయి, అలాగే బిగ్ సైజ్ ఉంటాయి. మనం ఏ క్లిప్ అనేది యూజ్ చేస్తామో ఏ సైజ్ అనేది ఆ క్లిప్ మీద మనం ఇలా రెడీ చేసేసుకోవచ్చు. ఆ క్లిప్ ప్రకారం మనకి ఈ లోటస్ అనేసి 4 కానీ 5 కానీ మనం క్లిప్ సైజుని బట్టి మనకి లోటస్ అన్నీ వస్తాయి. ఈ క్లిప్కి మిడిల్ సైజ్ క్లిప్ అండి ఇది. దీనికి 4 లోటస్ వచ్చాయి చూసారా. ఇప్పుడు కింద బేస్ అనేది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు పైన 3D కోసం చూపించే విధంగా గ్లూ అనేది అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ దీని మీద 3 పెట్టుకున్నాం కదండి. 3 కుందన్స్ మీద 2 కుందన్స్ పెట్టుకోవాలి. సెంటర్లో చూపించే విధంగా ఇలాగా కొంచెం క్రాస్గా పెట్టుకోవాలి. చూసారా, ఇలాగ పెట్టేసుకున్నాక ఇప్పుడు మనం కింద గ్రీన్ పెటల్స్ పెట్టుకున్నాం కదా, యూ షేప్వి మూన్ షేప్వి. అక్కడ చిన్న రౌండ్ షేప్ కుందన్ అనేది తీసుకున్నాను. ఇలాగా దాని సెంటర్లో మనము ఇలా మూన్ రౌండ్ షేప్ కుందన్స్ పెట్టేసుకుంటే మనకి రెడీ అయిపోయినట్టే. చూసారు కదండి. ఇలా మనకి ఈ గ్యాప్లో పెట్టేసుకుంటే కలర్ అనేది మన గ్రీన్ పెట్టుకున్నాను. ఇక్కడ మనం గోల్డ్ కానీ వైట్ కుందన్స్ ఏవైనా పెట్టుకోవచ్చు. ఇలా రెడీ చేసుకున్నాక ఇప్పుడు మన కింద హ్యాంగింగ్ కోసం ఈ బీడ్స్ చైన్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇది పల్స్ చైన్ లాంటిది యూజ్ చేస్తున్నాను. 2 లైన్స్ యూజ్ చేస్తున్నాను. మనకి కింద హ్యాంగింగ్ లాగా మనకి కావాలనుకుంటే సింగిల్ లైన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను డబుల్ లైన్ యూజ్ చేస్తున్నాను. లెంగ్త్ అనేది మన ఇష్టం, ఎంత హ్యాంగింగ్ వరకు కావాలో అంతవరకు తీసుకోవాలి. ఒకటి కొంచెం పెద్ద సైజు, ఇంకొకటేమో చిన్న సైజు. ఇలా తీసుకున్నాక ఈ సైడ్కి మనకి ఇక్కడ రౌండ్ హోల్స్ ఉంటాయండి. ఇక్కడ జంపింగ్ అనేది ఒకటి తీసుకొని ఈ 2 హ్యాంగింగ్స్ని ఆ రింగ్లోకి తీసుకోవాలి. అలాగే రెండో వైపు కూడా జంపింగ్ని చూపించే విధంగా సైడ్ హోల్లోంచి తీసుకొని ఈ చైన్స్ని 2 చైన్స్ని కూడా దానికి అటాచ్ చేసేసుకోవాలి. ఆ రింగ్స్లోకి పెట్టేసుకొని అది గట్టిగా ప్రెస్ చేసేస్తే మనకి లాక్ అయిపోతుంది. అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా మనం ఎంతో అందమైన ఈ సెంటర్ క్లిప్స్ అనేవి ఈజీగా రెడీ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ ద్వారా నా వీడియో ఎలా ఉందో చెప్పండి. చూసారు కండి, ఎంతో సింపుల్ అయినా ఈజీ అయినా ఇలాంటి క్లిప్స్ అనేవి మనం ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత బాగుందో.
చూసారు కదండీ! ఎంతో బ్యూటిఫుల్‌గా ఉండే ఇలాంటి సెంటర్ క్లిప్స్ మీరే ఇంట్లో ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. మీకు ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ ద్వారా తెలియజేస్తారని అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. కామెంట్ ద్వారా నా వీడియో ఎలా ఉందో చెప్పండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను.